హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఫ్రై పీస్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చక్కగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఇదిగోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, చెక్క, లవంగ మొగ్గ, జీలకర్ర, ధనియాలు, స్టార్ పువ్వు, జాపత్రి అన్నమాట. ఇవి వేసేసుకుని చక్కగా దోరగా వేగనివ్వాలి. వేగి చక్కగా మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మనం ఫైన్ పౌడర్ కింద చేసుకుందాం అన్నమాట. వీటిని చక్కగా మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక 5 నిమిషాలు చక్కగా చల్లారిచ్చిన తర్వాత అప్పుడు మనం పౌడర్ కింద చేసుకుందాం. ఇదే మనకి మెయిన్ మసాలా అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది అనమాట. మన హోమ్ మేడ్ కదా, మనం చేసుకున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి, చక్కగా మన హోమ్ మేడ్ మసాలా రెడీ అయిపోయింది. ఎంత చక్కగా వచ్చిందో చూసారా. ఇది మనకి నిల్వ కూడా ఉంటుందండి. ఎక్కువ పరిమాణంలో చేసుకుని మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీకి. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు రైస్ నానబెట్టుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ నేను కొలత అనమాట. ఈ గ్లాస్తో మనకి ఒక 3 గ్లాసులు వేసుకుంటున్నాను అనమాట. చూడండి, అలా 3 గ్లాసులు పోసుకుంటాను. ఈ బాస్మతి రైస్ అండి. మనం గ్లాసులో ఎందుకు పోసుకుంటున్నాం అంటే మనం ఎసరు పెట్టుకున్నప్పుడు కొలత అనమాట. అందుకోసం ఈ విధంగా మనం కొలత వేసుకుంటున్నాం అనమాట. ఈ రైస్ని చక్కగా మనం వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. సుమారుగా ఒక 30 నిమిషాల నుంచి గంట నానబెట్టుకుంటే మరీ మంచిది. దీన్ని చక్కగా కడిగేసుకుందాం. చూడండి, కడిగేసి ఇందులో వాటర్ వంపేసి చక్కగా మనం నానబెట్టుకుందాం. వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పోసేసి చక్కగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది సత్యబాబు స్టైలు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ చక్కగా వేడెక్కనివ్వాలన్నమాట. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటాం అన్నమాట. ఈ ఉల్లిపాయలు చక్కగా మనకి వేగనివ్వాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఇలా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలన్నమాట. చూడండి, ఉల్లిపాయలు మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఇదిగోండి ఫ్రెష్గా ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇందులో మనం ఎటువంటి మసాలాలు వేసుకోమన్నమాట. కానీ ఉప్పు కారాలు తక్కువ తినేవాళ్ళు ఈ బిర్యానీని, అంటే ఈ ప్లెయిన్ రైస్ని బాగా ఇష్టపడతారు అనమాట.
ఇది మనం దమ్ పెడతాం కదా, చక్కగా కుక్ అయిపోతుంది. ఫ్రై పీస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా సత్యబాబు బిర్యానీ, అదే స్టైల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. ఇది ఒక 10 సెకండ్లు చక్కగా కుక్ అవనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మన కొలత ప్రకారం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా, నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నా 3 గ్లాసులు. ఇది బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలన్నమాట. ఆ కొలత ప్రకారం పోసుకుంటే చక్కగా మీకు రైస్ పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. చూడండి, 3కి 3 గ్లాసులు పోసుకున్నాను. అలాగే ఇంకో గ్లాసున్నర పోసుకుంటే పర్ఫెక్ట్ కొలత సరిపోతుంది అన్నమాట. సరిపోయింది వాటర్. ఈ వాటర్ చక్కగా మనకి ఒక తెరల కాగాలన్నమాట. మూత పెట్టేసి, అంటే ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు. ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి. ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా దీన్ని కలుపుకుని మూత పెట్టేసి చక్కగా తెరల కాగనివ్వాలన్నమాట. చూడండి, చక్కగా మసులుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక నిమ్మకాయని మనం ఇందులో పిండుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే రైస్కి మనకి పొడి పొడిగా అవుతుంది, అట్లాగే వైట్ కలర్గా ఉంటుంది అన్నమాట. ఇంకో 5 నిమిషాలు చక్కగా తెల్లగాగనిద్దాం. అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఈ రైస్ని యాడ్ చేసేసుకుందాం. ఈ రైస్ని చక్కగా ఇప్పుడు మూత పెట్టి మనం కుక్ చేసేసుకుందాం. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట. మంటని తగ్గించేసి కొద్దిగా చిన్న మంట మీదే మనం కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ ఎంత బాగా అయినాయో. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద చక్కగా దీన్ని మధ్య మధ్యలో మూత తీసుకుని కుక్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనకి రైస్ కుక్ అవుతుంది చిన్న మంట మీద చక్కగా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం, చికెన్ ఫ్రై. స్టవ్ మీద ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ చక్కగా మనకి వేడెక్కాలన్నమాట. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం, ఇలాగ వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఈ చికెన్ ఇందులో మనం వేపుకోవాలి. ముందు ఉల్లిపాయలు అవి ఏమి వేయకూడదు. చక్కగా చికెన్ ఇందులో వేసేసి మనం ఫ్రై చేసేసుకోవటమే. నేను స్కిన్తో తీసుకున్నాను. దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ తిప్పుకుంటూ దీన్ని వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఏమీ వేయకూడదు, ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మూత పెట్టకుండానే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టకూడదు అన్నమాట ఫ్రై చేసుకున్నప్పుడు. ముక్కలు చక్కగా 2 వైపులు వేగేటట్టు మనం వేపుకోవాలి. చూడండి, మనకి నాకు తెలిసి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది.
లైట్గా చెమ్మను చూసారా. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా దమ్ము పెట్టుకుందాం. అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసాం అనుకోండి, అంతే మనకు కుక్ అయిపోతుంది చక్కగా. ఇక ఆవిరి బయటికి పోదు ఎక్కడికి. చూడండి చూడండి, మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుండా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కూడా సైడ్ నుంచి పక్కకు వచ్చే వరకు ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా చక్కగా ఫ్రై అయితేనే మనకు రోస్ట్కి చాలా బాగుంటుంది అన్నమాట. విడిపోకుండా చక్కగా గట్టిగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి చక్కగా మనకి ఫ్రై అయింది. ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ, పసుపు, కారం కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే గరం మసాలా వేసుకుంటాం కాబట్టి. అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా గరం మసాలా, ఇది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. ఇవ్వండి కొత్తిమీర, నేను కాడలతో వేసుకుంటున్నా, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. వేసుకుని చక్కగా దీన్ని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ అంతా పూర్తిగా మనకి డ్రై అయిపోవాలి, అంత దాకా ఫ్రై చేసుకోవాలి మనం. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని చక్కగా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. మీరు ఉల్లిపాయల్ని చక్కగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా వేసేసి చక్కగా దీన్ని మనం పూర్తిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఇప్పుడు ఇందులో అస్సలు మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద. దీన్ని చక్కగా మనం ఇలా డ్రై అయ్యే వరకు, అంటే బాగా వేగే వరకు, ఈ గ్రేవీ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. కానీ మంచి ఫ్లేవర్, సువాసన ఎదిరిపోతుందండి. టేస్ట్ కూడా తెలిసిపోతుంది. అసలు ఆ ఫ్లేవర్కే టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ అనమాట. ఇంకా ఫ్రై అయిపోతే ఇంకా అదిరిపోద్ది. చూడండి చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. చాలా 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 బాగా వచ్చింది అనమాట. ఈ విధంగా ఇంట్లో మనం చేసుకుంటే మన రెస్టారెంట్లో కూడా మనకు నచ్చదండి. ఎందుకంటే వాళ్ళు ఎర్రగా ఉంటుంది, ఎందుకు చెప్పనా, చికెన్ ఎర్రగా ఉంటుంది ఎందుకు చెప్పమంటారా, అందులో ఫుడ్ కలర్ వేస్తారు. అది మన హెల్త్కి మంచిది కాదనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో ఒక్కొక్క పీస్ చూస్తుంటే, బ్యూటిఫుల్గా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, రెడీ అయిపోయిందండి చక్కగా. ఇది ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను, ఇందులో చికెన్ మసాలా, అదే మనం చేసుకున్న గరం మసాలా లైట్గా వేసుకోండి, పైన వేసేసుకొని అంతే, రెడీ అయిపోయింది కదా సూపర్గా. ఇది మనకి విడిగా కూడా తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా ఈ రకంగా ఫ్రై చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అన్నమాట. చూడండి రెడీ అయిపోయింది కదా. ఓకే డన్. చూడండి అలాగే మనకి రైస్ కూడా దమ్ పెట్టాను కదా, తీసేద్దాం. అబ్బా బాబా, ఫ్లేవర్ చూసారా, పొగలు చూసారా, ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో రైస్. పర్ఫెక్ట్ అనమాట, రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి బ్యూటిఫుల్గా వచ్చింది కదా.
ఫ్రై పీస్ బిర్యానీ అండి, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది.